హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. చంద్రబాబు నాయుడు గారికి 2 ప్రశ్నలు, పవన్ కళ్యాణ్ గారికి 3 ప్రశ్నలు. చంద్రబాబు నాయుడు గారి మొదటి ప్రశ్న, వైవి సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ పట్టుకున్నది, అట్లాంటి అన్య మతస్థులకి టీటీడీ చైర్మన్ పదవి ఎట్లా ఇస్తారు అని చెప్పేసి మీరు ఒక వీడియోలో ప్రశ్నించడం జరిగింది. ఎవరైతే టీటీడీ యుఓ మాట్లాడుతున్నాడు, ఎక్స్ యుఓ టీటీడీ బోర్డు చైర్మన్, ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంతా అబద్ధం. ఇక్కడ ఒక వీడియో అన్నది ప్లే అవుతున్నది. ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా చూస్తే వైఎస్ఆర్ ఘాట్లో వైఎస్ఆర్ గారికి నివాళులు అర్పించేటప్పుడు అక్కడ వైఎస్ విజయమ్మ గారు చేతులు బిజీగా ఉంటే వెనుకున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి భార్యకి బైబిల్ ఒక్క నిమిషం పట్టుకోండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని కోట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు వైవి సుబ్బారెడ్డి గారి భార్యని క్రిస్టియన్ అని చెప్పేసి ఒక ముద్ర వేసే ప్రయత్నం అనేది చేసిండు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఎంత పెద్ద దారుణము అంటే, వైవి సుబ్బారెడ్డి గారి భార్య సనాతన ధర్మాన్ని నమ్మే ఒక వ్యక్తి. ఆమె ఒక ప్రాక్టీసింగ్ హిందూ. ఏదో పాలిటిక్స్ కోసమో అవసరం పడ్డప్పుడు హిందుత్వాన్ని వాడుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదామె. ఆమె పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు దైవభక్తిలో మునిగిపోయే ఒక మహిళ. అట్లాంటి మహిళని మీరు ఎందుకని చెప్పేసి బద్నాం చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారికి నా రెండో ప్రశ్న, వైవి సుబ్బారెడ్డి గారి భార్య ఒక ప్రాక్టీసింగ్ హిందూ, సనాతన ధర్మాన్ని నమ్మే ఒక వ్యక్తి. కాకపోతే ఒకవేళ ఆమె క్రిస్టియన్ అయ్యుంటే వైవి సుబ్బారెడ్డి గారికి టీటీడీ చైర్మన్ అయ్యే హక్కు లేదు. వైవి సుబ్బారెడ్డి గారు హిందూ కాదు, వైవి సుబ్బారెడ్డి గారు సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వలేదు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అని చెప్పేసి ఈ ప్రశ్న చూస్తే అర్థమవుతుంది. అట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్య క్రిస్టియన్, ఆయన కూతురు క్రిస్టియన్. అట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మాన్ని పాటించే హక్కు ఉందా? ఈ ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి 3 ప్రశ్నలు. అందులో మొదటి ప్రశ్న, మొన్నటిదాకా కులం లేదు మతం లేదు అని మీ వెబ్సైట్లో మత ప్రస్తావన లేని రాజకీయం చేస్తాము అని, కులాలను కలిపే ఆలోచన మాది అని చెప్పేసి మీరు రాసుకొని ఈరోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టే ఒక ప్రయత్నం అనేది మీరు ఎందుకు చేస్తున్నారు? మీరు చేసే ఈ మత గజ్జి వల్ల ఈరోజు అనంతపురంలో రామాలయంలో ఒక రథాన్ని కాల్చేశారు. ఈ మత చిచ్చు ఏదైతే మీరు మొదలు పెడుతున్నారో ఆ మత చిచ్చు ఒక్కసారి మొదలైంది అంటే మొత్తం రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా కాల్చేస్తుంది. ఎందుకని చెప్పేసి ఈరోజు మీకు మతం అన్నది గుర్తొచ్చింది? ఈ ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. రెండో ప్రశ్న, ఇందాక జనసేన ఒక ట్వీట్ అనేది చేయడం జరిగింది. ఈ ట్వీట్లో సనాతన ధర్మాన్ని ఎవరన్నా ఇన్సల్ట్ చేస్తే వాళ్ళని రోడ్డు మీదకి లాగుతామని చెప్పేసి జనసేన చెప్పడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలి. ఏంటంటే, ముందుగా సనాతన ధర్మాన్ని ఎవరైనా సరే ఇన్సల్ట్ చేస్తే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే అది మహాపాపం, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ మీరే రోడ్డు మీదకి లాగితే మరి చట్టం, పోలీసులు, కోర్టులు ఏం చేయాలి? అంటే మీ జన సైనిక్స్కి మీరేమైనా మెసేజ్ ఇస్తున్నారా? రోడ్డు మీదకి లాగండి, కొట్టండి అని చెప్పేసి మీరు చెప్పే ఈ మాటలు విని రేపు పొద్దున మీ జన సైనిక్స్ రోడ్ల మీదకి దిగితే రాష్ట్రం రావణ కష్టం అయిపోద్ది. అప్పుడు దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇదొకటి. రెండవది, మీరు రోడ్డు మీదకి లాగుతా అని చెప్పేసి చెప్తున్నారు కదా, కానీ సనాతన ధర్మాన్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ మీరే. ఎట్లా అంటే, ఒక భార్య ఉండంగా వేరే భార్య ఇంకో భార్యను పెళ్లి చేసుకున్నారు, ఇంకో భార్య ఉండంగా అన్య మతస్థురాలికి ముందుగా అంటే పెళ్లికి ముందు కడుపు చేసిరు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దానికి నాకు క్లారిటీ లేదు. కానీ కడుపు చేసిరో పెళ్లి చేసుకున్నారో, వేరే మతానికి సంబంధించిన మహిళ, క్రిస్టియానిటీకి సంబంధించిన మహిళని పెళ్లి చేసుకున్నారు, దాని తర్వాత పిల్లల్ని కన్నారు, వాళ్ళని కూడా క్రిస్టియానిటీ వైపు అన్నది పంపించేసారు. అట్లాంటప్పుడు మీరు సనాతన ధర్మాన్ని ఇన్సల్ట్ చేసినట్ట కాదా? ముందుగా మీరు సనాతన ధర్మానికి సారీ చెప్పాలా లేదా? ఒకసారి మీరే సమాధానం చెప్పాలి. మూడవ ప్రశ్న, చివరి ప్రశ్న, సనాతన ధర్మం మీద ఇప్పటిదాకా ఎప్పుడూ లేని ప్రేమ ఈరోజు మీకు ఎందుకు వచ్చింది? దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయం ఏంటి? ఈ విషయం కొంచెం మాకు అర్థమయ్యేటట్టు మీరు చెప్పాలి. ఇక్కడ ఒక వీడియో అనేది ప్లే అవుతున్నది. ఈ వీడియోలో మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు గుడి మెట్లు కడుగుతున్నాడు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి ముందర మొత్తం కెమెరామెన్లు, అంటే లైట్స్, కెమెరా, యాక్షన్. ఆయన సినిమాలలో చేసే యాక్టింగు ఇక్కడ రాజకీయాలలో కూడా చేస్తున్నాడు. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. కాకపోతే ఈ ప్రేమ ఈరోజే ఈ గుళ్ళ మీద, సనాతన ధర్మం మీద ఎందుకు పుట్టింది? దీని వెనకాల బీజేపీ కుట్ర ఏమున్నది? అది మీరు ఒక్కసారి బయట పెట్టాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అడిగినటువంటి 2 ప్రశ్నలు, పవన్ కళ్యాణ్ గారిని అడిగినటువంటి 3 ప్రశ్నలకి వీళ్ళు తప్పకుండా సమాధానాలు చెప్పాలని చెప్పేసి ఆశిస్తున్నా. ఎందుకు అంటే, వీళ్ళు మొదలు పెట్టేది ఒక రావణ కష్టం. ఒక్కసారి ఈ మంట అంటుకున్నది అంటే
మతం అన్న మంట, కులం అన్న మంట అంటుకున్నది అంటే తర్వాత రాష్ట్రాన్ని ఎవడూ కాపాడలేడు. కేవలం రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి వీళ్ళు ఈ మొత్తం డ్రామా ఆడుతున్నారు. ఇందులో ఎట్లాంటి సందేహం అన్నది లేదు. కాకపోతే మీరు ఈ విషయం మీద ఏమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. దాని తర్వాత ఈ వీడియో అన్నది అందరి దాకా చేరాలి కాబట్టి తప్పకుండా ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.